మనందరి అక్క, మనందరి సోదరి, మన ఆత్మబంధువు, మన వెన్నెలకి, మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా, మా తోటి వికలాంగులందరికీ కూడా, మరి మిగతా అతిథులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా సమయం మించిపోయింది కాబట్టి మిత్రులు మీ అందరికీ తెలుసు. సరే, గవర్నమెంట్ ఏర్పడిన నాటికి యాక్చువల్గా ఎన్నో ఆశలతోనే గవర్నమెంట్లోకి అడుగు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది. సీఎం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చైర్మన్ వరకు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో ఆలోచనలు కూడా పెట్టుకున్నారు. ఏదో ఒకటి చేయాలి వాళ్ళ సంబంధిత వర్గాలకి. అక్కడికి పోయేసరికెల్లా అప్పే ఎక్కువ కనుకుంది, డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా ఒక 240 అంశాలు, 24 నెలలు 240 అంశాలు సీఎం గారు మార్చిన అంశాలని మొన్న రీసెంట్గా ఒక బుక్ రిలీజ్ చేశారు. మనం కూడా ఒక ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగాం, కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగాం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక 40% వైకల్యం ఉంటే మనం ఇలా 8 సైడ్ అప్లయన్సెస్ ఇవ్వగలుగుతున్నాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇవ్వట్లేదు, ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. అన్ని రకాల సడలింపులు మనం 8 సైడ్ అప్లయన్సెస్ ఉపకరణాలు చేసుకోగలిగాం. ఉద్యోగులు ఉంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ప్రమోషన్ పొందే విధంగా, మరి హ్యాండిక్యాప్స్ పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా, తీవ్ర వైకల్యం ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కూడా వర్తించే విధంగా అక్కడే ప్రమోషన్ పొందేలా జీవో నెంబర్ 34 తీసుకొచ్చి ఇలా వికలాంగ ఉద్యోగుల్లో 40,000 మంది ఉద్యోగుల్లో మనం ఆనందం నింపింది. తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగుల తల్లిదండ్రులకు కూడా నాకు వికలాంగులు పుట్టారు, తీవ్ర వైకల్యం ఉంది అని బాధపడకుండా వాళ్ళ అదృష్టంగా భావించేలా ఆ జీవో నెంబర్ 34 వాళ్ళకి పనిచేస్తాం. వికలాంగుల దినోత్సవం రోజున ఎప్పుడు కూడా ఓడి ఇవ్వలే, ఓడి కూడా ఇచ్చుకోవడానికి మనం సిద్ధమైనాం, ఇచ్చేసినాం. ఇలా లూయిస్ బ్రైలీ జయంతి రోజు కూడా మరి మన అందరి సోదరుల ఉద్యోగులకు కూడా ఓడి పేసులు ఇవ్వాలని చెప్పేసి నేను ఇప్పుడే సెక్రటరీ గారికి ఆ విషయాన్ని కట్టుకొచ్చాను. అంతేకాకుండా ఇలా ఇందిరా మహిళలో 5% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగినాం. వేలాది మంది వికలాంగులు ఇలా ఇల్లు కట్టుకోగలిగినారు. ఇలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని మళ్ళా మనం పునః ప్రారంభించి ప్రతి గ్రూప్ కి మనం 17,000 ఇచ్చే విధంగా ఇప్పటికి మన 6,000 గ్రూపులను మనము సిద్ధం చేయడం జరిగింది. ఇలా ఎన్నడూ లేని విధంగా దాదాపు 2009 తర్వాత ఇవాళ ఒక ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్లు తెస్తే సదరన్ సర్టిఫికెట్ ఇచ్చిన మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అది రాష్ట్రం మొత్తం కూడా అప్లికేబుల్ చేయాలనుకుంటున్నాం. ఇలా ఎన్నో విషయాలు మనం మార్పులు చేసినాం. ఇంకా మనం మార్పులు చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు మనం చెప్పలేక చాలా ఉన్నాయి. ఇంకా మార్పులు చేసినాయి, ఇంకా మనం చాలా మార్పులు కూడా చేస్తాం. ఇలా ఒక 10,000 మంది వికలాంగులకు 8 సైడ్ అప్లయన్సెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు మాకు సీఎం గారి చేతుల మీద మనం ఇస్తాం, 100% ఇస్తాం. అవన్నీ రెడీ అయి కూర్చున్నాయి. మళ్ళీ ఒక 10,000 మంది వికలాంగులకు కూడా మనం 8 సైడ్ అప్లయన్సెస్ మన కొత్త సంవత్సరంలో ఇవ్వడానికి మనం ప్రతిపాదనలు సిద్ధం చేసినాం. అవి కూడా ముందుకు పోతా ఉన్నాయి. బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి ఏ క్షణమైన నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉన్నప్పటికీ కూడా మీ అందరికి మంచి విషయం ఇది. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా నేను అక్కడ బూరా వెంకటేశ్వర్ గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో ఇటుపక్క మన సెక్రటరీ గారితో కూర్చొని ఈ విషయం డిస్కస్ చేశాను. ఏ క్షణమైనా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ గ్రూప్ 1 కానించి అటెండర్ వరకు కూడా టీఎస్పీఎస్సీ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ నిర్వహించడానికి బూరా వెంకటేశ్వర్ గారు కూడా వారు ఒప్పుకున్నారు. వారికి కూడా బూరా వెంకటేశ్వర్ గారికి కూడా మన వికలాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. దానికి మార్గం సుగమమైపోయింది. మనం పెన్షన్ గురించి ఇబ్బంది పడతా ఉన్నాం. మరి వాస్తవానికి మనందరికీ తెలుసు, సరే పెన్షన్ అనేది 4,000 ఉండే, 3,016 ఉండే. ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు వచ్చినారు. ఖమ్మం సభ, ఖమ్మం డిక్లరేషన్, పెన్షన్ డిక్లరేషన్ అంటాం. ఆ రోజు గద్దరని ఉన్నాడు.
గద్దరన్న రాహుల్ గాంధీ గారికి ముద్దు పెట్టింది ఆ సభ వేదిక నుంచి, ఆ వేదిక నుంచి. అప్పుడు 4000 పెన్షన్ ప్రకటించింది. అప్పుడు మనకు పెన్షన్ వస్తుంది, ఎంత వస్తుంటే 3016 వస్తుంది. 20 రోజుల తర్వాత కేసీఆర్ ఏం చేశాడు, ఈ 3016 కాస్త 4016 చేశాడు. అప్పుడు నేను ఏఐసిసితో కొట్లాడి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, ఆ కేసీ వేణుగోపాల్ గారిని ఒప్పించి, మన ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి, శ్రీధర్బాబు గారిని ఒప్పించి మన 6000 పెన్షన్ పెట్టించుకున్నాం. మీరు ఎవ్వరు అడిగితే కాదండి, అది యాక్చువల్గా ఏంటంటే వికలాంగులకి పెన్షన్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా డబలవుతో పోవాలని మన ప్రాథమిక సిద్ధాంతం. ఇవాళ 6000 అయింది. ఆ 6000 మనం ఖచ్చితంగా మార్చిన తర్వాత అందరికి 6000 వస్తుంది. 6000 వస్తుంది. ఆ దసరా గమనించి ఈ బడ్జెట్ లో పెడుతున్నారు. మనకి ఏప్రిల్ నుంచో మే నుంచో మన 6000 రూపాయలు అందరూ తీసుకోగలుగుతాం. వచ్చే ఎన్నికల నాటికి పెన్షన్ 6000 కాదు, పెన్షన్ కోసం నేనే ఎక్కువగా వెయిట్ చేస్తున్నా. పెన్షన్ ఇప్పుడు మనకి పెట్టించింది మనమే కాబట్టి, పెట్టించింది నేనే కాబట్టి దాన్ని మరి అమలు పరచాల్సింది కూడా మనమే కదా. కాబట్టి దాన్ని అమలు పరిచిన నాడు చాలా అది అమలు పరిస్తే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంత డాట్ పొజిషన్ కూడా వికలాంగులు చాలా అయినట్లే. రాబోయే 2 సంవత్సరాలు, ప్రత్యేకించి చివరి 2 సంవత్సరాలు వికలాంగులకు బంగారు లాంటి అవకాశం వస్తుంది. మనం ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో భారతదేశంలో వికలాంగులకి రాజకీయ అవకాశాలు దక్కాలా, ఎంపీలు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఎమ్మెల్సీలు కావాలా, ఈ అంశమంతా దక్కాలనే ఆలోచనతోని మనము ఒక సంఘ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక నూతన సంఘాన్ని నేనే ఏర్పరిచి దాని ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉండి అందరూ వికలాంగులు కలుపుకొని దేశవ్యాప్తంగా వికలాంగుల ఉద్యమాన్ని మనం ఉవ్వెత్తులు లేపి ఖచ్చితంగా రాజకీయాలను స్తంభింపజేసి మరి రాజకీయ రిజర్వేషన్లను మనం సాధించుకునే మార్గాన్ని కూడా మన నూతన సంవత్సరంలో మన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం, చేసి మనం పోరాటం చేయబోతున్నాం. మనకు ఉద్యమాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఉద్యమాలు చేయకపోతే ఈ పెద్ద కోసం ఎన్నో ఉంది. ధర్నా అలవాటు పోయింది, మరి ధర్నా చేయాలి కదా మనం. కాబట్టి ఢిల్లీలో రాజకీయాలను మనం ఆల్రెడీ చెప్పినాం, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామని. ఖచ్చితంగా రాజకీయంగా రిజర్వేషన్ ఇచ్చేదాకా ఎక్కడ ఆగకుండా భారతదేశంలో ఇంచు మూల వికలాంగులను ఐక్యం చేసి పోరాటం చేసే బాధ్యతను తీసుకుంటాను. మాట ఏంటంటే అక్క కూడా మన కాడికి వచ్చింది. గద్దరన్న రూపాన్ని మనము, గద్దరన్న గలాన్ని, గద్దరన్న ప్రతిరూపంలో మనము రోజు చూసుకుంటున్నాం. అక్కను చూసిన ప్రతిసారి నేను గద్దరన్నకి వీరాభిమానిని. మీరు సరే గద్దరన్న పాట కానీ గద్దరన్న కానీ చాలా పెద్ద అభిమానిని. ఇలా గద్దరన్న ప్రతిరూపం మన మధ్యలో మనకు ముందుకు పోతా ఉంది. మనకు నిజంగా వెన్నెలక్క ఆ పేరుకి తగ్గట్టే ఇలా లోకం మొత్తం కూడా ఆ వెన్నెల రూపంలో అంటే నక్షత్రాలు వస్తాయి కదా. ఒక్కసారి నైట్ అప్పుడంటే కరెంట్ వచ్చేది, నక్షత్రాలతో మనం ఆ రోజుల్లో మనం వెలుతురు చూసుకునేవాళ్ళం. కాబట్టి వెన్నెలక్కని మన ప్రజల లోపల, మన వికలాంగుల లోపల వెన్నెల వాళ్ళ ప్రకాశించి మన జీవితం ప్రకాశించేలా, వెలుతురు చూపించేలా వారిని చూసుకుంటూ వారి సహాయ సహకారాలు కూడా మనకు అందరికీ ఇస్తానందుకు వారికి ప్రత్యేకంగా మనందరూ వికలాంగుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మా సమస్త వికలాంగులు గద్దరన్నకి అభిమానులే మొత్తం. అవునా కదా? రాజకీయంగా కూడా సామాజికంగా కూడా నాతో సహా వికలాంగులందరూ కూడా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు, మీతో పాటు నడుస్తారు, మీరు పిలిపిస్తే కదులుతారు. అందరూ కదా? వికలాంగుల ఐక్యత. అందరూ వీడియో తీసుకున్నారుగా. వికలాంగుల ఐక్యత.